హైజాక్ కు గురైన జాఫర్ ఎక్స్ప్రెస్ కు ఒక ప్రత్యేకత ఉంది. క్వెట్టా నుంచి పంజాబ్ కు ఈ రైల్లోని సైనిక దళాలను తరలిస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా రైలును హైజాక్ చేశారు బలోచ్ మిలిటెంట్లు. పాకిస్తాన్లో ప్రయాణికులతో వెళ్తున్న రైలు హైజాక్ కావడం దుమారం రేపింది. కాగా జాఫర్ ఎక్స్ప్రెస్ కు ఎప్పటినుంచో ప్రమాదం పొంచి ఉంది. బలోచ్ రెబల్స్ తో పాటు అనేక ఉగ్రవాద సంస్థలు జాఫర్ ఎక్స్ప్రెస్ పై కన్నేశాయి. ఇందుకు అనేక వ్యూహాత్మక కారణాలున్నాయి. సహజంగా జాఫర్ ఎక్స్ప్రెస్ కు ప్రయాణికులు రైలుగా పేరుంది. అయితే రైలులో సైనిక దళాలను తరలించడం కూడా ఎక్కువగా ఉంటుంది. క్వెట్టా నుంచి పంజాబ్ కు ఈ తరలింపులు ఉంటాయి. దీంతో జాఫర్ ఎక్స్ప్రెస్ ను అనేక ఉగ్రవాద సంస్థలు టార్గెట్ గా చేసుకున్నాయి. గతంలో 2 సార్లు జాఫర్ ఎక్స్ప్రెస్ పై వివిధ వర్గాలకు చెందిన ఉగ్రవాదులు దాడులు కూడా జరిపారు. కాగా తాజాగా హైజాక్ కు గురైన జాఫర్ ఎక్స్ప్రెస్ నుంచి 155 మంది బందీలను భద్రతా దళాలు సురక్షితంగా కాపాడాయి. ఈ క్రమంలో 27 మంది వేర్పాటువాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. కాగా జాఫర్ ఎక్స్ప్రెస్ నుంచి సురక్షితంగా బయటపడ్డవారు తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. అసలు తాము ప్రాణాలతో బయటపడతామని అనుకోలేదన్నారు. బలోచ్ ఉగ్రవాదులు తమ తలలపై తుపాకులు గురిపెట్టారన్నారు. కేవలం భగవంతుడి దయ వల్లనే తాము ప్రాణాలతో బయటపడ్డామన్నారు. మిలిటెంట్లు రైల్లోకి ప్రవేశించిన వెంటనే అందరూ ప్రయాణికుల ఐడి కార్డులు చెక్ చేశారని వెల్లడించారు. అయితే సైన్యం భద్రతా దళాల్లో పనిచేసే వారిని మిలిటెంట్లు గుర్తించారన్నారు. వారిని వేరుగా కూర్చోపెట్టారని సాధారణ ప్రయాణికులు వెల్లడించారు. ఆ తరువాత తమ కళ్ల ముందే వారిని కాల్చివేశారని రోదిస్తూ వెల్లడించారు. కాగా బలూచిస్తాన్ పాకిస్తాన్ కు సరిహద్దు ప్రాంతం, ఇరాన్ కు కూడా దగ్గరలో ఉంటుంది. గ్రేటర్ బలూచిస్తాన్ ఈ ఉగ్రవాదుల ప్రధాన డిమాండ్. ప్రస్తుతం కూడా ఇదే డిమాండ్తో జాఫర్ ఎక్స్ప్రెస్ ను బలోచి మిలిటెంట్లు హైజాక్ చేసినట్లు సమాచారం.